మొన్న అత్తమ్మ పెట్టింది కదా కూరాడు వచ్చేసి, హైదరాబాద్లో మాత్రం నేను పూజించుకుంటాను. నా కూరాడు వచ్చేసి నేను కూడా పండుగలప్పుడు ఇలానే పూజిస్తానండి. మీకు చూపిస్తాను అక్కడ కూడా. కాకపోతే మన హైదరాబాద్లో వచ్చేసి ఇంత పెద్ద పెద్ద కుండలు ఉండవండి, చాలా చిన్నవి తెచ్చుకుంటాము. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద సైజ్ దొరకవు కదా మనకు. దొరికినా కూడా ఇంకా పెట్టుకోవడానికి బాగుండదు అనేసి చిన్న చిన్న సైజ్ తెచ్చుకుంటాము. నా అయితే చిన్నగానే ఉన్నాయండి. ఇండ్లలోకి అయినప్పుడు కూరాడు వచ్చేసి. తర్వాత సున్నం తీసుకొచ్చాము అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంకా సున్నంలో వాటర్ వేసి ఫస్ట్ కింద మనకు గుండ్రంగా కనిపిస్తుంది కదా అండి, ఆ గుండ్రంగా కనిపించే ప్లేస్ అంతా కూడా మనం సున్నంతోని పుయ్యాలి అండి. ఇంకా ఈ పద్ధతి అంతా కూడా నేను అమ్మని కనుక్కుంటానే చేశానండి. కూరాడు పొదియడం వచ్చేసి ఎక్కువ శాతం నాకు అలవాట్లేదు, అందు గురించి. ఇంకా మా ఆడబిడ్డ ఎప్పుడూ కూరాడు పొదిస్తూ ఉంటుంది వస్తే, లేకుంటే అత్తమ్మ పొదిస్తుంది. మేము దీపావళికి మళ్ళీ కూరాడు పొదించుకుంటామండి. ఇలా అంచులు కరెక్ట్గా ఉంటే బాగుంటుంది కదా. ఇలా క్లాత్తోని కానీ లేకుంటే కాటన్తో కానీ దేంతో అయినా పొదించవచ్చండి. నేను కాటన్తో కాకుండా క్లాత్తో పొదిస్తున్నాను ఈరోజు. క్లాత్తో అయితే ఈజీగా అయిపోతుంది అండి, మొత్తం ఫాస్ట్గా ఒకే దగ్గర కరెక్ట్గా అంటుతుంది. ఏ పండగకైనా పొదించుకోవచ్చు. బతుకమ్మ పండగకి, దసరాకి, దీపావళికి, సంక్రాంతికి, చిన్న చిన్న పండుగలకి, ఏ పండుగలకైనా పూజించుకోవచ్చు అండి. కూరాడు అనేది మాకు చాలా పెద్ద ఏమంటారు ప్రాసెస్ అన్నట్టు. కూరాడు పెడతాం కదండి సంవత్సరంలోపు, అది ఏమీ కాకుండా మంచిగా చూసుకోవాలి అండి. సంవత్సరంలోపు కాదు, సంవత్సరం వరకు కేర్ఫుల్గా చూసుకోవాలి అండి. ఈ కూరాన్ని వచ్చేసి అంత జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్టు. ఇంకా దీన్ని ఇలా పండుగలకు పూజిస్తే మంచిది అనేసి చెప్తారు పెద్దవాళ్ళు. ఇంకా అలానే చేస్తూ ఉన్నామండి మేము ఎప్పటి నుంచో కూడా. కూరాడు నేను ఇంకా పూజిస్తూ ఉన్నాను. ఫస్ట్ కింద అంతా పూజయం అయిపోయింది, తర్వాత చిప్ప పెట్టే దగ్గర పూజించాలి అండి. కూరాడు నీరాడు రెండు ఉంటాయి, కాకపోతే ప్రతిసారి నీరాడు పెట్టిన అవసరం లేదు అండి, కూరాడు పూజిస్తే సరిపోతుంది. దీనికి వచ్చేసి ఇప్పుడు నేను పసుపు కుంకుమ బొట్లు పెడతా ఉన్నానండి. సున్నం పూసాను కదా, ఇంకా అతుక్కోకుంటే నీళ్ళ పదున పెట్టి పెడతా ఉన్నాను. మీకు దగ్గరికి వెళ్ళి నేను క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తానండి. ఇలా దూరం నుంచి మాత్రమే చూపించాను. ఇలా పసుపు కుంకుమ బొట్లు పెడతారు. ఇంకా చంద్రవంక ఆకారం మీకు కనిపిస్తుంది కదా అండి, అలా చంద్రవంక ఆకారాన్ని కూడా పూజించాలి అండి. దానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంకా మా పిల్లలు వచ్చేసి రెడీ అయిపోయారు ఫెస్టివల్కి, బతుకమ్మ పండగకి. మా వారు రెడీ చేశారు ఆల్రెడీ. చూసారా, ఇలా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత చుట్టూ మధ్యలో మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా, దాన్ని ఇప్పుడు నేను ఆయిల్తో రాస్తున్నానండి. ఇలాగా మధ్యలో ఆయిల్తో రాస్తే కరెక్ట్గా ఉంటుంది అండి, అందుకే ఇలా ఆయిల్తో రాస్తారన్నట్టు. నార్మల్ ఆయిల్ అండి, మనం యూజ్ చేస్తాం కదా అదే ఆయిల్ అండి. నేను కాటన్ అద్ది ఇలా ఆయిల్తో రాస్తూ ఉన్నాను. నూనెను మొత్తం అంతటా కూడా సేమ్ ఒకే తీరుగా ఉండేటట్టుగా కూరాడు మంచిగా పుదియాలి. మనకు ఎంత బాగా కనిపిస్తే అంత మంచిది, అంత లక్ష్మి అనేసి చెప్తారన్నట్టు. ఇంకా అందుకే నేను కొంచెం నీట్గా పుదియడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైమే కానీ ఇంకా బాగా ట్రై చేస్తున్నానండి. చూసారా, ఇలా నూనె పెట్టాను. పెట్టిన తర్వాత పసుపు ఉంటుంది కదా అండి, ఆ పసుపుతోని ఇలా పొడవుగా ముగ్గులాగా వేయాలి అండి. నూనె పూసుకుంటూ వేస్తే బాగా అతుక్కుంటుంది. అందుకే నేను నూనె పూసిన ప్లేస్లో మాత్రమే వేస్తున్నానండి ఇలాగా. ఇంకా కూరాడు గురించి కొంతమంది అడిగారు డీటెయిల్స్, అవన్నీ నేను డైరెక్ట్ మా అమ్మ మాటల్లోనే మీకు వినిపిస్తానండి. అసలు కూరాడు ఎందుకు పెట్టుకోవాలి అనేసి. కూరాడు క్షేమం కోసం పెడతారండి, ఇంటి క్షేమం కోసం. ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు కదా, వాళ్ళ చేత పెట్టిపిస్తారు ఎక్కువ శాతం అయితే మా సైడు. ఎవరు పడితే వాళ్ళు పెట్టరు అండి, ఆడబిడ్డ పెడితేనే ఇంటికి క్షేమం ఇంకా మంచిది అనేసి నమ్ముతారు. ఇలా పూజించానండి కూరాడు అంతా కూడా. చంద్రవంకారం పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజించాను. ఇలా పూజించిన తర్వాత ఇప్పుడు దీనిపైన బోర్లేసి చిప్ప కూడా పూదియాలి అండి. దాన్ని కూడా మొత్తం ఒకసారి కాటన్తో క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత కూడా దీన్ని కూడా ఇప్పుడు సున్నంతో పూజిస్తున్నానండి. లోపల బయట ఫస్ట్ సున్నం పెట్టి మొత్తం చిప్పకు అంటేటట్టుగా చూసుకోవాలి. ఇది మట్టి చిప్పలండి, మట్టిదే.
నేను కూరాడు గురించి డీటెయిల్స్ వచ్చేసి మీకు మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా కూరాడు చిప్ప కూడా మళ్ళీ ఇలా పదన రాసుకుంటూ పసుపు కుంకుమ బొట్లు పెడతా ఉన్నానండి. నేను వచ్చేసి దీనికి కూడా సేమ్ ఇదే పద్ధతిలో పెట్టాలి. చుట్టూ అంతా కూడా ఫస్ట్ నీళ్ళ పదన పెట్టుకుంటూ పసుపు పెట్టాను. నీళ్ళ పదన లేదు అనుకోండి, ఈ పసుపు కుంకుమ బొట్లు వచ్చేసి అతుక్కోవు అండి. అందు గురించి నేను నీళ్ళ పదన పెట్టుకుంటూ ఇలా పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నాను. ఇది ఒక చిన్న ట్రిక్ అండి. నీళ్ళ పదిన కానీ లేకుంటే నూనె కానీ పెట్టుకుంటూ కుంకుమ పసుపు బొట్లు పెడతారు. ఇలా అయితే బాగా అతుక్కుంటుంది, అలాగే ఉంటుంది అండి. ఎన్ని రోజులైనా కూడా మనకు ఏమి చేంజ్ కాదు. ఇలా పెట్టిన తర్వాత చిప్పను రివర్స్లో పెట్టి బ్యాక్ సైడు ఇలా 2 గీతలు వేయాలి అండి. ఇలా గీతలు వేసి తర్వాత మధ్యలో పసుపు కుంకుమ పెట్టుకోవాలి. కుంకుమ బొట్లు పెట్టాలి అండి. పసుపుతో ఆల్రెడీ నేను పైన ముగ్గు వేశాను కదా, కుంకుమ బొట్లు పెట్టాలి అండి. ఇది రివర్స్లో బోర్లేస్తాం కాబట్టి ఇలాగే ఉంచాలి. ఇది కూడా నాకు అమ్మ చెప్పింది అండి. అంటే నేను ఇదివరకు అమ్మ ఇంకా మా అత్తమ్మ కూరాడు పూదీయంగా చాలాసార్లు చూశానండి. మా ఆడబిడ్డ కూడా బాగా పూజిస్తుంది. మళ్ళీ నేను పూజించడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఇలా 4-5 బొట్లు పెట్టుకోవాలి అండి కుంకుమతోని. మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూజిస్తారండి కూరను. మేమైతే ఇలా పూజిస్తున్నామండి. కొంతమంది కలర్స్ వేసి కూడా పూజించుకుంటారు కూరను వచ్చేసి. కాకపోతే కలర్స్ కంటే ఇంకా సున్నము పసుపు కుంకుమ శ్రేష్టం అంటారు. ఇలా పూజించి ఇప్పుడు కుండలో వచ్చేసి బియ్యం వేయాలండి. కొన్ని బియ్యం వేసాను. ఫస్ట్ టైం అయితే 5 పిరికిళ్ళ బియ్యం వేస్తారు. ఇప్పుడు ఇలా బియ్యం వేసి కనుము పెట్టి తర్వాత పోక ఖర్జూర కుడక అలాగే 1 రూపీ కాయిన్ పెడతారండి ఇందులోనే. ఇలా పెట్టి చిప్ప రివర్స్లో బోర్లు వేయాలి అండి. ఇలా బోర్లు వేసిన తర్వాత దీన్ని వచ్చేసి దేవుని రూమ్లో పెట్టుకోవాలి. దేవుని రూమ్లో పూజ గది ఎక్కడ ఉంటుందో అక్కడ దాని కింద పెట్టాలి అండి. కూరాడు రెడీ అయిపోయింది పూజించడం. తర్వాత అమ్మ ఇంకా వదిన వచ్చేసి తంగేడు పువ్వు మొత్తం తుంచి పెడతా ఉన్నారు. మామయ్య తంగేడు పువ్వు తెంపి పెట్టారు. అన్నయ్య వెళ్ళి తీసుకొచ్చారు అండి. ఎందుకంటే అమ్మ వాళ్ళకి ఇక్కడ ఈసారి తంగేడు పువ్వు పూయలేదు. అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే తీసుకొచ్చారు. కూరాడిని వచ్చేసి నేను పూజించాను. ఇలా ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికాడ బాగా వచ్చింది అండి. అసలు నేను అనుకున్నాను ఎలా పూజిస్తాను ఏంటో అనేసి అనుకున్నానండి. ఇంకా ఇది వచ్చేసి మా చిన్న పూజ గది అండి. ఇంకా దాని కింద పెడతా ఉన్నాను. అంతకుముందుకు ఫస్ట్ కూరాడు పెట్టినప్పుడు బియ్యంలో పెడతారండి. ఇప్పుడు కూరాడు పూజించడం అయిపోయింది కాబట్టి సుట్టకూదురు పైన పెట్టాను. ఇంకా అమ్మ వాళ్ళు బతుకమ్మ పేరవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ కింద వచ్చేసి గుమ్మడాకులు పెట్టి తర్వాత దారాలు కట్టి ఇలా తంగేడు పూలు ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి అండి. ఇలా పెట్టుకున్న తర్వాత గునుక పువ్వు కానీ లేకుంటే పట్టకుచ్చు కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటూ పేర్చేటప్పుడు కడుపులో ఫుల్గా ఉండాలి అండి బతుకమ్మకి, అప్పుడే బాగా నిలుస్తుంది అంటారు. ఈ సైడ్లకు దారాలు 4 వేస్తారండి. అవి ఎందుకు వేస్తారంటే మనం బతుకమ్మ ఫుల్ పేర్చిన తర్వాత కట్టడానికి వేస్తారు. నీళ్ళలో వేసినప్పుడు బతుకమ్మ విడిపోకుండా అలానే ఉంటుంది అండి ఇలా దారాలతో కట్టడం వల్ల. ఇంకా అమ్మ వాళ్ళు కొద్ది కొద్దిగా పేరుస్తూ ఉన్నారు. తర్వాత నేను వచ్చేసి లచ్చమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. లచ్చమ్మ వాళ్ళ బతుకమ్మ అయిపోయిందా లేదో చూడడానికి వెళ్తా ఉన్నాను. ఇంకా బతుకమ్మ పేర్చేటప్పుడు ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంటాను. కాకపోతే ఇంకా వదిన ఉంది కదా అనేసి హెల్ప్ చేయడానికి నేను జస్ట్ అలా చూడడానికి వెళ్ళానండి. అలాగే మా ఇంటి దగ్గర అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బేకరీలో దిల్కుస్ తెచ్చుకున్నాము. బాగున్నాయి, పర్లేదు అనిపించింది. ఇంకా లచ్చమ్మ వాళ్ళ బతుకమ్మ పేరవడం అయిపోయింది. లచ్చమ్మ వాళ్ళు వచ్చేసి దాదాపు 10 స్టెప్స్ లాగా పేర్చారు చూడండి. చిన్న బతుకమ్మ ఇంకా పెద్ద బతుకమ్మ 2 కూడా పేర్చి దేవుని దగ్గర పెడతామండి. పసుపు కుంకుమ ముగ్గులు వేసి దేవుని దగ్గర పెడతాము. కింద కొంచెం అలుకు చల్లినట్టు చల్లి పసుపుతో ముగ్గు వేసి పెడతారండి. చూసారా, ఇలా దేవుడి ఫోటోల ముందు మాత్రమే పెడతారు, లేకుంటే పూజ గదిలో పెడతారండి. అలాగే ఇంకా లడ్డు ఏం చేస్తున్నాడో చూడడానికి వెళ్ళాను. ఇంట్లో ఉన్నాను కానీ అప్పుడప్పుడు లడ్డూను చూడండి మనసున పడతడం లేదు. అంటే ఏదో అనిపిస్తూ ఉంది అన్నట్టు, లడ్డును చూడాలి అనిపిస్తూ ఉంది. అందుకే ఇంకా లడ్డును చూడడానికి వెళ్ళాను నేను.
లడ్డు వచ్చేసి ఆడుకుంటా ఉన్నాడు, మా క్యూట్ లడ్డు చూసారా. ఇంకా నేను రాగానే బయటికి తీసుకెళ్తాను ఏమో అనేసి చెంగిలిస్తా ఉన్నాడు అండి. మంచిగా స్నానం చేసి పడుకున్నాడు తొట్లో. చూసారా మా లడ్డు లడ్డు లడ్డు, మా క్యూట్ లడ్డు భలే అనిపిస్తుంది. ఇంకా పేరు పెట్టలేదు ఫ్రెండ్స్, అందుకే లడ్డు లడ్డు అని పిలుస్తున్నాను. చాలామందికి డౌట్ రావచ్చు ఏంటి అక్క లడ్డు అంటున్నారు అనేసి. ఇంకా పేరు మా కిష్మామ వాళ్ళు డిసైడ్ చేయలేదు, వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత చెప్తాను. ఇంకా నాకు ఇతను వచ్చేసి అల్లుడు అవుతాడండి. ఇంకా నేను ఇలా అన్న కొద్దీ బాగా మంచిగా నవ్వుతా ఉన్నాడు. తర్వాత ఇంకా ఉక్కు ఉక్కు గు గు అంటా ఉన్నాడండి. చిన్నపిల్లలతోనే టైం స్పెండ్ చేసి చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, అందుకే చాలా హ్యాపీగా అనిపించి ఈ మధ్యలో నేను ఊరికే లడ్డు దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఇంకా వీళ్ళు వచ్చేసి ఎప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికానే ఉంటారు, ఇప్పుడే దొరికారు మాకు. బతుకమ్మ పేరవడం దాదాపు మొత్తం వరకు కంప్లీట్ అయిపోయిందండి. అమ్మ గులాబీ పూలతో పైన పేరుస్తూ ఉంది. ఇంకా ఇవన్నీ కూడా అమ్మ మేము అందించిన కొద్దీ టకటక పేర్చింది అండి. వదినే నేను ఇద్దరం హెల్ప్ చేశాము. ఇంకా ఈ చుట్టూ చామంతి పూలు మాత్రం నేను సెట్ చేశానండి, నాకు సెట్ చేయాలి అనిపించింది. పట్టకుచ్చు మీద ఇలా చామంతి పూలు చాలా కలర్ఫుల్గా కనిపించాయండి, అందుకే చుట్టూ డిజైన్ ఇలా సెట్ చేశాను. చాలా బాగుంది కదా అండి. ఇంకా బంతి పూలతోని చాలా కళ వచ్చింది అనిపించింది అండి నాకైతే. అందుకే ఇంకా వదిన వాళ్ళు మేము ఇల్లందుకుంటకు వెళ్ళినప్పుడు బంతి పూలు తీసుకొచ్చామన్నట్టు అక్కడ. లచ్చమ్మ నేను ఇద్దరం కలిసి ఇప్పుడు బతుకమ్మ పేరవడం అయిపోయింది కదా అండి, చిక్కుడాకులు తేవడానికి వెళ్తా ఉన్నామన్నట్టు. వేరే వాళ్ళ ఇంటికి చిక్కుడాకులలో పెడతారండి గౌరమ్మను. కొంతమంది తమలపాకుల్లో కూడా పెడతారు, కాకపోతే మా సైడ్ వచ్చేసి ఎందుకో తెలియదు కానీ చిక్కుడు ఆకుల్లో శ్రేష్టం అని అంటారు. అందుకే వేరే వాళ్ళ ఇంటికి చిక్కుడాకులు తీసుకురావడానికి వెళ్ళాము. అలాగే ఇంకా పెద్ద బతుకమ్మకు సద్ది వచ్చేసి పెరుగన్నం పెడతారు, ఆ పెరుగన్నంలోకి ఆవకాయ కూడా తీసుకెళ్తారండి. మేము ఒక అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నట్టు. చిక్కుడాకు ఇంకా కొంచెం ఆవకాయ కోసం అది మామిడికాయ పచ్చడి కోసం మా ఇంట్లో అయిపోయింది. తర్వాత ఇంకా వాళ్ళ బతుకమ్మ నేను షూట్ చేశాను, ఎలా ఉందో. చాలా బాగా పేర్చారు కదా అండి, చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ. ఇంకా వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నట్టు. నేను మా ఇంటి దగ్గర దాదాపు అందరి ఇళ్ళకి వెళ్తాను, అందరినీ కూడా వరుస పెట్టి పిలుస్తూ ఉంటానండి. మీకు తెలుసు కదా, ఇంకా వరుసతో పిలిస్తే ప్రేమ ఎక్కువగా ఉంటుందని. కానీ చిన్నప్పటి నుంచి మాకు అందరినీ వరుసలు పెట్టి పిలవడం అలవాటు అండి, అది ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే. ఇంకా చిక్కుడాకులు తీసుకొని నేను ఇంటికి వెళ్తా ఉన్నానండి. 2 చిక్కుడాకులు ఉంటే సరిపోతుంది, అందులో గౌరమ్మను పెడతామండి. అందుకే ఇంకా బతుకమ్మ పేర్చిన వెంటనే గౌరమ్మ పెట్టాలి కాబట్టి చిక్కుడాకు కోసం వెతుకుతా ఉన్నాము. చాలా మంది ఊరంతా తిరిగి చిక్కుడాకే తీసుకొస్తారండి, వేరే ఏ ఆకులలో పెట్టరు. ఇక్కడ అయితే మాత్రం ఇంకా అమ్మ వచ్చేసి బయటికి వెళ్ళదు కాబట్టి నేనే అన్నిటి కోసం వెళ్తున్నాను. చిక్కుడాకు తీసుకొచ్చి కడిగి అక్కడ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి గౌరమ్మని చేస్తున్నానండి. గౌరమ్మను ఇలా అరచేతిలో వేసుకొని చేయొచ్చు, లేకుంటే చిక్కుడాకులో కూడా చేయొచ్చు. నేను అరచేతిలో వేసుకొని చేయమని చెప్పింది. ఎప్పుడు కూడా ఈ గౌరమ్మను వచ్చేసి మా అమ్మ చేసేదండి, కాకపోతే ఇంకా ఈసారి వీలు కాలేదు కాబట్టి నేనే ప్రిపేర్ చేశానండి. ఇలా గౌరమ్మ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 3 బొడ్డెలు వచ్చేలాగా చూసుకోవాలి అండి, లేకుంటే నార్మల్గా కూడా పెట్టొచ్చు. కానీ బతుకమ్మకి ఇలా 3 అయితే బాగుంటాయి అనేసి అమ్మ చెప్పింది. అందుకే నేను కొంచెం చేయడానికి టైం పట్టిందండి. ఎప్పుడు అమ్మ చేసేది కాబట్టి నాకు ఎక్కువగా చేయరాదు కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా ఇలా గౌరమ్మని పెట్టి తర్వాత పసుపు కుంకుమ బొట్లు ఉంటాయి కదా అండి, అవి కూడా పెట్టాలి. కుంకుమ బొట్లు పెట్టాలండి, పసుపు కాదు. ఆల్రెడీ నేను పసుపుతో చేశాను కదా. కుంకుమ బొట్లు పెట్టి ఇంకా చిక్కుడాకులో పెట్టి గౌరమ్మను ఇక్కడ పెట్టానండి. పెట్టిన తర్వాత పైన నేను తులసి కాడలతోని ఇంకా గౌరమ్మ దగ్గర పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ కుంకుమ వేశానండి. పిల్ల గౌరమ్మ ఉంటుంది కదా, గుమ్మడికాయ గౌరమ్మ, దానిపైన కొంచెం కుంకుమ వేశాను. ఇంకా పైన తులసాకులు కూడా పెట్టాను అండి, కృష్ణ తులసి లక్ష్మీ తులసి. తర్వాత చిన్న బతుకమ్మ కూడా సేమ్ పసుపు కుంకుమ బొట్లు పెట్టానండి ఇలాగా. ఇంకా బతుకమ్మ రెడీ అయిపోయింది అండి. తర్వాత ఇదంతా క్లీన్ చేసుకొని మేము రెడీ కావాలి. ఇలా బతుకమ్మను రెడీ చేసుకున్న తర్వాత దేవుని దగ్గర పెడతామండి.
ఇంకా నేను వచ్చేసి దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాను. అమ్మ తీసుకెళ్ళలేదు కాబట్టి నేనే తీసుకెళ్తున్నానండి దేవుని దగ్గరికి వచ్చేసి. ఈసారి బాగా కుదిరింది అనిపించింది నాకు మాత్రం బతుకమ్మ. ఇంకా ఇలా అయితే మంచిగా పేర్చాము. నేను ఆల్రెడీ ఇంకా పెట్టే దగ్గర ముందే పసుపుతో కొంచెం అలికి ముగ్గు పెట్టానండి, అక్కడే పెట్టాను. మళ్ళీ పెట్టిన తర్వాత అమ్మ వచ్చేసి క్యాండిల్ పెడతా ఉంది అండి. ఎందుకంటే మళ్ళీ వెళ్ళే హడావిల్లో మర్చిపోతాము అనేసి క్యాండిల్ పెట్టాము. క్యాండిల్ ఎందుకు అంటే బతుకమ్మను నీళ్ళల్లో వేసేటప్పుడు ముందు ఆడతాం కదా, అక్కడ ముట్టిస్తారన్నట్టు, అక్కడ చీకటిగా ఉంటుంది, అందు గురించి ఇంకా క్యాండిల్ ముట్టిస్తారు అండి. క్యాండిల్ ముట్టించిన తర్వాత బతుకమ్మ పెట్టిన తర్వాత ఊరికి ఉంచకూడదు, అగరబత్తీలు కూడా ముట్టిస్తారు, ఊది బస్తీలు అండి, అవి కూడా ముట్టించాము. ఇలా ముట్టించిన తర్వాత కొబ్బరికాయ కూడా కొడతామండి బతుకమ్మను తీసుకెళ్ళేటప్పుడు. ఇలా దేవుని రూమ్ ముందటనే పెట్టాను. ఇంకా నేను వచ్చేసి బతుకమ్మ పేర్చుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత నా శారీ మీదకి బ్యాంగిల్స్ తెచ్చుకున్నానండి. ఈ శారీ కట్టుకుంటున్నాను ఈరోజు. ఇదే నాకు కొంచెం కంఫర్ట్గా అనిపించింది ఫ్రెండ్స్. దీని మీదకి బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను. ఎల్లో, ఆరెంజ్, ఇంకా గ్రీన్ ఎల్లో ఇంకా ఆరెంజ్ కలరే తీసుకొచ్చుకున్నాను. ప్లేన్వి తీసుకొచ్చుకున్నానండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు గాజులు తీసుకొచ్చుకోవడం మర్చిపోయాను, అందుకే ఇక్కడ తీసుకొచ్చుకున్నాను అండి. ఎల్లో వచ్చేసి ప్లేన్ దొరికాయి, కొంచెం డిజైన్ దొరికాయండి. ఇంకా ఆరెంజ్ వచ్చేసి ప్లేన్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు కలిపి సెట్ చేసి వేసుకోవాలి అండి, బ్యాంగిల్స్ అన్నీ కూడా. ఇంకా కొంచెం టైం పడుతుంది. అన్నీ రెడీ చేసుకున్నాను, బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నానండి. ఇలాగా నాకు ఎక్కువ శాతం ప్లేన్వే ఇష్టము అండి బ్యాంగిల్స్ వచ్చేసి, అందుకే నేను ఎక్కువ ప్లేన్వి ఇంకా చేతి నిండా వేసుకుంటాను. నాకు కొన్ని వేసుకుంటే అస్సలు నచ్చదు అండి, ఎక్కువగా వేసుకుంటాను అందుకే. ఇంకా బ్యాంగిల్స్ కూడా రెడీ చేసుకున్నానండి ఇలా సింపుల్గా. తర్వాత వీటన్నిటిని హ్యాండ్స్కి ఇలా సెట్ చేసుకున్నాను. ఎల్లో కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి నా దగ్గర వచ్చేసి, అందుకే ఎల్లో కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా సెట్ చేసుకున్నాను. ఇంకా ఇలా సెట్ చేసుకునేటప్పుడు మ్యూజిక్ వస్తూ ఉంది అన్నట్టు బయట, అందుకే కొంచెం ఇలా ఎగ్జైట్ అయ్యాను, అంతే అండి, ఏం లేదు. ఇలా ఫుల్గా వేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఇంకా కోలర్ ఆడడం కూడా బాగా ఇష్టం కదా, మీరందరూ చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా నేను ఈసారి నాకు కంఫర్ట్గా అనిపించింది, అందుకే ఇది సెట్ చేసుకున్నాను. అంటే ఇది కట్టుకున్నానండి శారీ వచ్చేసి, కాకపోతే దీని మీద బ్లౌజ్ వచ్చేసి చేంజ్. ఇది బాగా కనిపిస్తుంది కదండి, గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి. నేను రెడీ అయిపోయాను బతుకమ్మ పండగకి, కొంచెం ఫాస్ట్గా రెడీ అయ్యాను, అందుకే ఇంకా మంచిగా రెడీ అయ్యానో లేదో నాకు అర్థం కాలేదు అండి. కాకపోతే నాకు నచ్చినట్టు నేను ఇలా రెడీ అయ్యాను ఫ్రెండ్స్. రెడీ అయిన తర్వాత చూసుకుంటున్నాను అన్నట్టు, కరెక్ట్గా ఉన్నానా లేదా అనేసి. అమ్మ వచ్చేసి తేజుగానికి ఇంకా పౌడర్ వేస్తూ ఉంది అన్నట్టు. మా అమ్మకు బయటికి వెళ్ళినప్పుడు లేకుంటే పండుగలకి ఇలా పౌడర్ వేయడం బాగా అలవాటు. ఆల్రెడీ పెద్ద బతుకమ్మ వచ్చేసి వదినకు బయట దింపేసి పెట్టాను, బయట నెత్తి మీద పెట్టి వచ్చాను అండి. ఇప్పుడు చిన్న బతుకమ్మ తీసుకెళ్తున్నాను. ఈ వీడియో క్లిప్ వచ్చేసి తేజ్ వర్షితో తీస్తూ ఉన్నాడు, అందుకే మీకు నా ఫేస్ కనిపించడం లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వానికి కరెక్ట్గా తీయడం రాలేదు. ఇంకా బయట వచ్చి ఫోటోలు దిగాము. ఆ ఫోటో క్లిప్ నా దగ్గర లేదు, వదినే ఫోన్లో దిగాము. తర్వాత మీకు యాడ్ చేస్తాను, నేను మళ్ళీ జస్ట్ పిక్కులలో యాడ్ చేస్తానండి. ఇంకా వదినే నేను ఇద్దరం కూడా బతుకమ్మ తీసుకొని వెళ్తున్నాము. వదినే చీర కట్టుకొని బతుకమ్మ ఎత్తుకోవడం చాలా గ్రేట్ అసలు. ఇంకా భలే నడుస్తుంది కదా, మెల్లిగా నడుస్తుంది అండి, ఎందుకంటే తనకు చీర క్యారీ చేయడం ఎక్కువగా రాదు కదా, అయినా కూడా పర్లేదు బాగానే క్యారీ చేసింది అండి, అంటే బాగానే నడుస్తూ ఉంది అన్నట్టు. మమ్మల్ని వచ్చేసి వర్షిత్ వీడియో తీశాడు. ఇంకా ఇలా బతుకమ్మ ఆడడానికి పెట్టాము అండి. అక్కడ అందరూ కూడా ఆల్రెడీ బతుకమ్మ ఆడుతున్నారండి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్ద పెద్దగా పేర్చారో బతుకమ్మలు వచ్చేసి. పెద్ద పెద్ద తాంబూలంలో పేరుస్తూ ఉంటారు, మేమైతే చిన్న తాంబూలంలో పేర్చాము ఈసారి, ఎందుకంటే పువ్వు ఎక్కువగా లేదనేసి ఇలా చిన్న తాంబూలంలో పేర్చాము. మా బతుకమ్మ వచ్చేసి ఇటు లాస్ట్కి ఉంది కదా అండి చామంతి పువ్వులు. ఇంకా బతుకమ్మ వచ్చేసి ఇలా ఆడతారండి. ఇది అమ్మ వాళ్ళ సైడు ఇలా ఆడతారన్నట్టు, పెద్ద బడి దగ్గర చిన్న బడి దగ్గర ఆడతారండి. ఇంకా మా ఊర్లో వచ్చేసి బతుకమ్మ స్టేజ్ లేదు, అందుకే మేము ఇంకా ఇక్కడ ఆడుకుంటూ ఉంటాము.
బతుకమ్మ రోజు పిల్లలు పెద్దలు అందరూ ఆడుతూ ఉంటారు అండి. ఇంకా ఫస్ట్ బతుకమ్మ ఆడుకోవాలి కాబట్టి ఇలా అందరం కలిసి ఆడుతూ ఉన్నాము. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత నేను కూడా జాయిన్ అవుతానండి ఇందులో. నేను కూడా పెద్ద బతుకమ్మ రోజు ఎప్పుడు ఆడుతూ ఉంటాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఇంకా ఎవ్వరికి మాస్కులు లేవు అనేసి చాలామందికి డౌట్ రావచ్చు. ఇంకా ఈ బతుకమ్మ రోజు కూడా అవసరమా అనేసి అందరూ మాస్కులు తెచ్చుకోలేదు అండి ఎవరు కూడా. బతుకమ్మ అందరూ కూడా పాటలు పాడుకుంటూ ఆడారు, కాకపోతే నేను రికార్డ్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ వెనకాల వచ్చేసి మైక్ పెడతా ఉన్నారు అప్పుడప్పుడు, అందుకే నేను రికార్డ్ చేయలేదు అండి. వీళ్ళు పాడిన పాటలు బాగానే పాడతారు. మా ఊర్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మధ్యలో పెద్దవాళ్ళు పాడిన కొద్దీ ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళు అందుకుంటారు. అలా పాడుతూ ఉన్నారన్నట్టు అలా పాడుకుంటూ ఆడుకుంటూ ఉంటాము బతుకమ్మ. ఇంకా ఇలా బతుకమ్మ ఆడేటప్పుడు వీళ్ళ శారీస్ అందరి చూసామన్నట్టు. ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనిపించింది ఇవన్నీ కూడా మాకు బయట కనిపించేవి కదా అనిపించింది అండి. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి నాకు అమ్మవారు అవుతారు, అందుకే జస్ట్ ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఈ మా అమ్మలిద్దరిని కూడా. ఇంకా మా లడ్డు రెడీ అయిపోయాడు అండి, చూసారా, కోట్ వేసుకొని జోర్దార్గా రెడీ అయ్యాడు కదా, క్యాప్ పెట్టుకొని కోట్ వేసుకొని సూపర్గా రెడీ అయిపోయాడు. ఇంకా మేమందరం మా లడ్డూని లడ్డు లడ్డు అని పిలుస్తూ ఉన్నాము అండి. ఇంకా అందరూ ఎత్తుకున్నారు, ఎందుకంటే క్యూట్గా ఉన్నాడు కదా, క్యూట్గా మా లడ్డు, అందుకే అందరు ఎత్తుకున్నారు. ఇంకా బతుకమ్మ పెట్టిన తర్వాత 5 చుట్లు తిరిగి కానీ ఎవరు బయటికి రారండి. బతుకమ్మ పెట్టిన వాళ్ళందరూ దాదాపు 5 చుట్లన్నీ తిరిగి మళ్ళీ బయటకు వస్తారు. ఇంకా తేజ్గాడు వచ్చేసి సూపర్గా ఆడుకుంటున్నాడు. వాడు ఇక్కడికి ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాడు, అందుకే ఇక్కడ ఇంకా ఆడుకుంటా ఉన్నాడు. తర్వాత ఎవరి విషయాలలో టాపిక్లలో వాళ్ళే ఉన్నారు అండి. ఇంకా నేను కూడా జాయిన్ అయిపోయాను అందరితో కలిసి, చూసారా. ఇంకా మెల్లిమెల్లిగా ఆడడం స్టార్ట్ చేశానండి బతుకమ్మ. ఇంకా మా తాతమ్మలు వాళ్ళందరూ ఉంటారు కదా, అందరూ కూడా కట్టె పట్టుకొని కూర్చున్నారండి. ఇంకా బతుకమ్మలు ఆడిన కొద్దీ చూస్తూ ఉన్నారు. కాకపోతే బతుకమ్మలు పేర్చినంతసేపు కూడా ఎక్కువసేపు ఆడరు. ఇంకా అలాగే అయిపోయింది, చీకటి అయిపోయింది అండి. మళ్ళీ ఇంటికి వచ్చి మేము వెళ్తా ఉన్నాము వదినని తీసుకొని. వదిన ఎక్కువసేపు అక్కడ ఉండలేదు, ఎందుకో తనకు తలనొచ్చినట్టు అనిపించిందట, అందుకే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్తా ఉన్నాను, ఎందుకంటే బతుకమ్మలు ఇంకా తీసుకెళ్తాం కదా అనేసి. ఇలా కొద్దిసేపు బతుకమ్మ ఆడిన తర్వాత చీకటి అయిన తర్వాత దాండియా సాంగ్స్ ఉంటాయి కదా, కోలాటం సాంగ్స్, అవి వేసుకొని కొద్దిసేపు ఎగిరారండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎగిరారు. ఇంకా నేను చాలా వీడియో క్లిప్స్ తీశాను, కాకపోతే అవన్నీ కూడా ఇంకా నేను పెట్టలేదు అండి, ఎందుకంటే వీడియో వచ్చేసి చాలా లెంతీగా అయిపోతుంది, అందు గురించి పెట్టలేదు ఫ్రెండ్స్. ఇంకా కొందరైతే బతుకమ్మలు తీసుకెళ్తా ఉన్నారు, వేరే వాడకట్టు వాళ్ళు, వీళ్ళంతా కూడా మేము ఆడేటప్పుడే వాళ్ళు కూడా తీసుకెళ్తా ఉన్నారు. మేము కొంచెం చీకటి అయ్యేదాకా ఆడుకున్నామండి, ఇలా కొద్దిసేపు ఆడామన్నట్టు అందరం కలిసి. ఎందుకంటే బతుకమ్మ సంవత్సరానికి ఒక్కసారి కదా పెద్ద బతుకమ్మ, అందు గురించి కొంచెం ఎక్కువసేపు ఆడుకోవాలనేసి అనుకున్నాము. ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుతూ ఉన్నాము అందరం కూడా. కాకపోతే ఎప్పుడు బతుకమ్మ అనే కాకుండా ఇలా ఆడాము. ఇంకా బతుకమ్మలు తీసుకెళ్లే టైం కూడా వచ్చేసింది అండి. బతుకమ్మను ఇప్పుడు తీసుకెళ్లేటప్పుడు నేను ఎత్తుకుంటాను అనేసి చెప్పాను. ఎందు గురించి అంటే వదినకు చీర కట్టుకొని అంత దూరం నడుస్తుందో లేదో అనేసి కొద్దిసేపు నేను ఎత్తుకుంటాను, కొద్దిసేపు వదినే, కొద్దిసేపు అమ్మ ఎత్తుకుంటుంది అనేసి మేము అనుకున్నాము. అమ్మ కూడా బతుకమ్మ ఎత్తుకోవచ్చు అండి, మా సైడు ఎత్తుకుంటారు, ఇప్పుడేం పర్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్లో ఎత్తుకోవద్దు కానీ తీసుకెళ్లేటప్పుడు ఎత్తుకోవచ్చు అండి. కాకపోతే నేను బతుకమ్మ ఎత్తుకోవడం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇదే ఫస్ట్ టైం అండి. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోయిన సంవత్సరం కొద్దిసేపు మా పెద్దత్తమ్మ వాళ్ళ బతుకమ్మ ఎత్తుకున్నాను. మా బతుకమ్మ చాలా పెద్దగా పెంచారు మా అత్తమ్మ వాళ్ళు కూడా.
నేను ఆ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. అసలు మామయ్య బాగా పేరుస్తారు. మా బతుకమ్మ వచ్చేసి మా మామయ్య అత్తమ్మ ఇద్దరు కలిసి సూపర్గా పేర్చారండి. ఇంకా మా బాబాయ్ వచ్చేసి బతుకమ్మ వెతుకున్నారు చూడండి. చాలా వరకు మా సైడ్ వచ్చేసి కొంతమంది మగవాళ్ళే వెతుకుంటారండి బతుకమ్మ వచ్చేసి, ఆడవాళ్ళకి కష్టం కలగకుండా. ఇంకా మా ఇంట్లో కూడా మా బావగారు కానీ లేకుంటే మా ఆయన కానీ వెతుకుంటాడండి బతుకమ్మ. అత్తమ్మ వాళ్ళది వేరే వాడకట్టు కాబట్టి వాళ్ళు అటు సైడే పేర్చుకుంటారు. ఇంకా అమ్మ వాళ్ళది వచ్చేసి ఈ వాడకట్టు కాబట్టి ఇటు పేర్చుకుంటారండి. ఇంకా చీకట్లోనే వెళ్తా ఉన్నాము అందరం కూడా బతుకమ్మలు తీసుకొని. కెనాల్లో వాటర్ ఉన్నాయి కానీ అక్కడ మెట్లు లేవు ఫ్రెండ్స్, అందు గురించి ఇంకా ఇక్కడ ఆగలేదు. ఈసారి చాలా రోజుల తర్వాత వాగులోకి వెళ్తున్నామండి బతుకమ్మలు వేయడానికి. వాగులో వచ్చేసి ఫుల్ వాటర్ ఉన్నాయండి. ఇంకా అందుకే అందరూ కూడా వాగులోకి వెళ్దాము అనేసి అనుకున్నాము. కాకపోతే వాగు దగ్గరికి వెళ్ళాము కానీ అక్కడ రోడ్ అస్సలు బాగలేదు అండి. మొత్తం కనీలు, తర్వాత ఇంకా రాళ్ళు అవన్నీ కుచ్చుకుపోయాయి మాకు వచ్చేసి. ఇంకా మేము వాగు దగ్గర కూడా వచ్చేసాము. మా ఇంటి దగ్గర మా అత్తమ్మ వాళ్ళ కొడుకు చింటూ వచ్చేసి మమ్మల్ని అందరినీ ఫోటో తీస్తూ ఉన్నాడు. మమ్మల్నే కాదు దాదాపు చాలా మందిని, మా వాడకట్టు వాళ్ళందరినీ ఫోటోలు తీశాడండి. ఇంకా చూసారు కదా మగవాళ్ళు ఎలా ఎత్తుకున్నారో బతుకమ్మలు. పిల్లలు పెద్దలు అందరూ ఎత్తుకుంటారండి, కొంతమంది ఆడళ్ళు ఎత్తుకుంటారు. ఇంకా ఇలా మేము బతుకమ్మలు అన్నీ కూడా పెట్టామండి. ఇలా పెట్టిన తర్వాత క్యాండిల్స్ ముట్టిస్తారు వెలుతురు ఉండడానికి. కాకపోతే ఇక్కడ లైట్ సెట్టింగ్ చేశారు. క్యాండిల్స్ మునుపు ముట్టించేవాళ్ళండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా ముట్టిస్తారు. ఇంకా చీకటైన తర్వాత మంచిగా కనిపిస్తాయి. తర్వాత మనకు బతుకమ్మ నీళ్ళలో వేసిన తర్వాత కూడా క్యాండిల్స్ కనిపిస్తూ ఉంటాయి అండి. దూరం నుంచి కూడా సూపర్గా కనిపిస్తాయి. ఇంకా అందరూ కూడా బతుకమ్మలు కింద పెట్టే హడావిడిలో ఉన్నారు అండి. ఎవరి బతుకమ్మ ఎక్కడ ఉందో కరెక్ట్గా అర్థం కాలేదన్నట్టు. ఎందుకంటే వచ్చేటప్పుడు అందరం కొంచెం ఫాస్ట్గా వచ్చాము, చీకటి అవుతుంది అనేసి. అందరం లైట్ పెట్టుకుంటూ వచ్చేసరికి టైం అయిపోయింది అండి. ఇంకా అందరం బతుకమ్మలు పెట్టి ఎక్కడి వాళ్ళం అక్కడనే చప్పట్లు కొట్టాము. 5 చప్పట్లు అన్న కొట్టాలి అనేసి అంటారు నీళ్ళలో వేసే ముందు. సేమ్ అలాగే మేము చేసామండి. ఇంకా చుట్టూ తిరగడానికి ప్లేస్ లేదు ఫ్రెండ్స్, అందుకే ఇంకా అలాగే పెట్టి వదిలేసామన్నట్టు. ఇంకా క్యాండిల్స్ చూసారా అందరూ ముట్టిస్తూ ఉన్నారు. క్యాండిల్స్, ఊది బస్తీలు ఎవరికి నచ్చినవి వాళ్ళు. తర్వాత పలారం వచ్చేసి అంటే ప్రసాదం వచ్చేసి మేము పల్లీల పొడి, నువ్వుల పొడి చేసామండి. అలాగే సత్తుపిండి, మక్కపిండి అంటారు కదా, అవి 3 కూడా ఇలా బతుకమ్మలో పెట్టామండి. నేను తులసాకులు పెట్టాను కదా గౌరమ్మ, ఆ గౌరమ్మ దగ్గర పెట్టాము. ఇలా పెట్టి మళ్ళీ తీసేటప్పుడు గౌరమ్మ తీస్తామండి. నేను గొంతు కొంచెం బాగలేదు ఫ్రెండ్స్, ఎందుకు అర్థం కావలేదు. ఇక్కడ వాటర్కో మరి ఈ పల్లీల పొడి, నువ్వుల పొడి బుక్కినందుకు. ఇంకా గౌరమ్మను వచ్చేసి ఇలా అంటామన్నట్టు. పసుపుల పుట్టిన గౌరమ్మ, పసుపుల పెరిగిన గౌరమ్మ, కుంకుమల పుట్టిన గౌరమ్మ, కుంకుమల పెరిగిన గౌరమ్మ, నిద్రవో గౌరమ్మ, నిద్రవో అమ్మ, నిద్రకు 100 ఏళ్ళు నీకు 1000 ఏళ్ళు అని అంటూ ఉంటాము. ఇంకా బతుకమ్మను నీళ్ళల్లో వేయడానికి తీసుకెళ్తున్నామండి. తర్వాత నేను వచ్చేసి పసుపు గౌరమ్మని తీసానండి. వదినే ఇంకా అమ్మ ఇద్దరు కలిసి వాటర్ దగ్గరికి వెళ్తా ఉన్నారు. సూపర్ ఉన్నాయండి. వాగులో వచ్చేసి వాటర్ ఫ్లోయింగ్ మంచిగా జరుగుతూ ఉంది. వాటర్లు తెల్లగా కనిపిస్తున్నాయండి. మేము ఇదివరకు ఎప్పుడు రాలేదన్నట్టు వర్షాలు కొట్టిన కాంచి. చూసారా అందరం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము అన్నట్టు. ఎందుకంటే వాటర్ బాగానే వస్తున్నాయండి. అందరం చీరలు పట్టుకొని పైకి పట్టుకొని వెళ్ళాలి కదా అండి. అందుకే ఇంకా చీరలు బాగా పైకి పట్టుకొని వెళ్ళాము. చూసారా వాటర్ ఎంత తెల్లగా ఉన్నాయో, కింద మనకు రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి అంత తెల్లగా. ఇంకా ఫుల్గా వస్తున్నాయండి వాటర్. ఇది తక్కువే అండి, ఇంకా ముందుకు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ వేయడానికి వెళ్తా ఉన్నాము బతుకమ్మలు. ఈ చీకట్లో సరిగ్గా కనిపించదు కాబట్టి నేను ఇంకా ఇలా తీసానండి వీడియో వచ్చేసి కొద్దిగా. చూసారా అమ్మ వచ్చేసి బతుకమ్మ వేయడానికి వెళ్ళింది అండి. ఇంకా వదిన కూడా తన వెనకాలే వెళ్ళింది ఒక చిన్న క్లిప్ తీసుకోవడానికి. చూసారా ఎంత బాగున్నాయో బతుకమ్మలు అన్నీ కూడా.
మంచిగా దీపాలు పెడితే ఇంకా దారాలు కట్టాం కదండి, మా బతుకమ్మ అలాగే వెళ్ళిపోయింది ఫ్లోయింగ్ వాటర్లో. దారాలు కట్టలేదు అనుకోండి, బతుకమ్మ వచ్చేసి విడిపోతుంది అండి. ఇంకా ఎక్కువ శాతం కొంతమంది మగపిల్లలు వేస్తారు లోపలికి వెళ్ళి. ఇంకా మా వారు కూడా చిన్న క్లిప్ తీశారు, చూసారా. ఇంకా ఇలా బతుకమ్మను వేసిన తర్వాత కొంచెం ప్రసాదం కూడా వేస్తామండి నీళ్ళల్లో. మేము ఏదైతే చేసుకొచ్చామో ఆ ప్రసాదాలు ఉంటాయి కదా, అవన్నీ వేస్తామండి. ఇలా బతుకమ్మలు వేసి వచ్చేటప్పుడు ఆ నీళ్లు ఉంటాయి కదా అండి, ఆ నీళ్లు తీసుకొస్తాము తాంబూలంలో. ఎందుకు అంటే పసుపు గౌరమ్మ ఉంటుంది కదా, అది అందరికీ పంచాలి అండి, ఆ నీళ్ళల్లో కలిపి పంచుతామన్నట్టు. అందుకే ఇంకా కొన్ని నీళ్లు పట్టుకొస్తాము. ఇంకా బతుకమ్మ అయిపోయింది అండి. సరే, ఎంత బాగున్నాయి వాటరు, చాలా అనిపించింది నాకు హ్యాపీగా. ఇందులో స్విమ్మింగ్ చేయాలి అన్నట్టుగా అనిపించింది అండి. ఇంకా వర్షిత్కి అయితే ఫుల్ ఇష్టం ఇలా వాటర్ ఉంటే మాత్రం. మేము ఇలా వాగులోకి బతుకమ్మలు వేయడానికి మాత్రమే వస్తామండి, వాగు దగ్గరికి. ఇంకా అందరు కూడా నీళ్లు పట్టుకొచ్చారు గౌరమ్మను పూసుకోవడానికి. ఈ గౌరమ్మను అందరం కలిసి పూసుకుంటామండి. కొంతమంది అయితే అందరం ఒకే దగ్గర వేసి పూసుకుంటాము, లేకుంటే ఎవరిది వాళ్ళు కూడా అందరికీ పూసుకురావచ్చు అండి. అలా టైం పడుతుంది అనేసి మేము అందరం ఒకే దగ్గర వేసి ఇంకా గౌరమ్మను పూసుకుంటాము అండి. పసుపు గౌరమ్మను ఇక్కడే పూసుకుంటాము, ఇంటి దగ్గర కాదు అండి. ఇక్కడే చూసారా అందరి చెంపలకు మీకు గౌరమ్మ కనిపిస్తుంది కదా అండి, సారీ పసుపు కనిపిస్తుంది కదా అండి. ఇంకా నేను కూడా దాదాపు మాకు తెలిసిన వాడకట్టు వాళ్ళందరికీ పూసుకొచ్చాను అండి పసుపును వచ్చేసి. చూసారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఆడవాళ్ళకి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా పూసుకుంటారు అండి అందరూ కూడా. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంత ఎర్లీగా ఎలా వచ్చాము అనేసి అనుకుంటున్నారా, మా వారు వచ్చారండి, అందుకే బండి మీద వచ్చేసాము, అమ్మ నేను వదినే అందరం కూడా. ఇంకా వాళ్ళందరి కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను బయట కూర్చొని. ఇలా పూసుకుంటామండి గౌరమ్మను వచ్చేసి. ఎలా ఉంది, దీన్ని కొద్దిసేపు అలానే ఉంచుకోవాలి, లేకుంటే తెల్లారి దాకా కూడా ఉంచుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఉంచుకోకూడదు అండి. ఇంకా నేనైతే కొద్దిసేపు మాత్రం ఉంచుకున్నాను ఇలాగా. ఇంకా అందరూ కూడా వచ్చేసారు అండి. వచ్చిన తర్వాత వాళ్ళందరితో నేను కలిసి మళ్ళీ బతుకమ్మ పేర్చిన తర్వాత చిబ్బీలు ఉంటాయి కదా అండి, పలారం పంచుకున్నవి, తర్వాత బతుకమ్మ పేర్చిన తాంబూలం ఉంటుంది కదా, అవి రెండు మళ్ళీ ఇప్పుడు ఆడడానికి తీసుకెళ్తున్నామండి. సద్దుల బతుకమ్మ అయిపోయిన తర్వాత కూడా సద్దులన్నీ ఇక్కడ పెట్టి మళ్ళీ 5 చుట్లు తిరిగేసి అందరూ ఇంటికి తీసుకొని వెళ్తారు అండి. ఇది మాకు సాంప్రదాయం అండి. మా సైడ్ అయితే ఇలా చేసుకుంటారండి బతుకమ్మ వచ్చేసి. చూసారు కదా, సద్దులన్నీ ఇక్కడ పెట్టాము. అయిపోయిన సద్దులన్నీ కూడా ఇంకా పెట్టి 5 చుట్లు తిరగలేదు, 5 చప్పట్లు కొట్టి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఎవరు రాలేదు, అందుకే ఇంకా కాళ్ళు నొస్తున్నాయి అనేసి ఎక్కడో లక్కనే ఒక 5 నిమిషాలు పెట్టి 5 చప్పట్లు కొట్టి తీసుకెళ్ళామండి. ఇలా కూడా ఏం పర్లేదు, చుట్టూ తిరగాలి అనేసి ఏమి ఉండదండి రూలు. ఇంకా ఇలా నెత్తి మీద పెట్టి తీసుకెళ్తాము కంపల్సరీ. ఇప్పుడు నేను ఇంకా ఇంటికి వెళ్తున్నానండి. బతుకమ్మ పండుగ దాదాపు అయిపోయింది ఫ్రెండ్స్, పెద్ద బతుకమ్మ పండుగ. ఇంకా ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించింది, ఇంకా ఏం మిస్టేక్స్ ఉన్నాయి అనేది నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా సైడు మా పద్ధతిలో జరుపుకునే బతుకమ్మ పండుగ నేను కంప్లీట్గా నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేశానండి. ఇంటికి కూడా వచ్చేసాను, చూసారా. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ కోలలు ఆడడానికి వెళ్తున్నామండి, అందుకే రెడీ అయిపోయాను. ఇంకా బయట మ్యూజిక్ పెడతా ఉన్నారు కాబట్టి ఊపు ఆగడం లేదు, అంటే ఏమంటారు, సందడిగా అనిపిస్తుంది అండి. ఇంకా ఈరోజు ఒక 2-3 డేస్ ఆడతాము, మళ్ళీ దసరా తర్వాత ఇంకా అందరం ఎక్కడోళ్ళు అక్కడ ఊరికి వెళ్ళిపోతాం కదా, అందుకే కొంచెం ఎక్కువసేపు ఆడుకోవాలి అనేసి ఇక్కడికి వెళ్ళాను అండి బతుకమ్మ ఆడుకోవడానికి.
మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మళ్ళీ అందరం కూడా కలిసి కోలలు ఆడుకున్నామండి. నైట్ దాదాపు 12 దాకా ఆడుకున్నాము. ఇది వచ్చేసి మా ఊరి బతుకమ్మ. ఎలా